విశాఖపట్నం మహారాణిపేటలో విశాఖ జర్నలిస్టుల క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ను శుక్రవారం సింహాచల దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయ సలహా మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆంధ్ర మెడికల్ కళాశాల మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో గంట్ల శ్రీనుబాబు పాల్గొని మాట్లాడుతూ, నిరంతరం పని ఒత్తిడితో ఉండే జర్నలిస్టులకు ఇటువంటి క్రీడా పోటీల వల్ల శారీరక దేహ దారుఢ్యం, మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. ఎప్పటికప్పుడు పరవాడ, గాజువాక, గోపాలపట్నం, పెందుర్తి, విశాఖపట్నంలో ఈ టోర్నమెంట్లు నిర్వహించడం వల్ల అనేక మందికి క్రికెట్ ఆడే అవకాశం కలుగుతోందన్నారు. జర్నలిస్టులకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. గౌరవ అతిథిగా హాజరైన జసాక్ సంయుక్త కార్యదర్శి వాల్మీకి నాగరాజు మాట్లాడుతూ, గత కొద్ది రోజులుగా తాను అనేక టోర్నమెంట్లు నిర్వహించానని తెలిపారు. భవిష్యత్తులో ఈ అసోసియేషన్ ద్వారా మెగా టోర్నమెంట్ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. విశాఖ జర్నలిస్టుల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ రామకృష్ణ, కార్యదర్శి అనిల్, పలువురు సభ్యులు, క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసేపు బ్యాటింగ్ చేసి శ్రీనుబాబు క్రీడాకారులను ఉత్సాహపరిచారు. క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఆంధ్ర మెడికల్ కళాశాల మైదానంలో ఈ క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా ఈ అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణ గారు, కార్యదర్శి అనిల్ గారు, గౌరవ అతిథిగా హాజరైనటువంటి నా సోదరుడు వాల్మీకి నాగరాజు గారు, అదేవిధంగా నాతో పాటు పాల్గొన్న సోదరులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా ప్రతి 3 నెలల నుంచి 6 నెలల మధ్యలోపు ఒక టోర్నమెంట్ గాజువాకలో కానీ, పెందుర్తిలో కానీ, అదేవిధంగా దువ్వాడలో కానీ, పరవాడలో కానీ ఎక్కడొక్కడ ఒక టోర్నమెంట్ కండక్ట్ చేసుకొని సోదరులందరూ కూడా కలుసుకొని 2 రోజుల పాటు స్నేహపూర్వక వాతావరణంలో కలిసిమెలిసి చక్కగా క్రికెట్ ఆడుకుంటున్నారు. దీనివల్ల నిరంతరం పని ఒత్తిడితో ఉండే జర్నలిస్టులకు మానసిక దేహదారుఢ్యం మెరుగుపడటంతో పాటు, మానసిక ప్రశాంతత లభించడంతో పాటు కొంతవరకు కూడా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే విధంగా అందరూ కూడా మంచి సంబంధాలు కూడా మెరుగుపడతాయి. ఇటీవల కాలంలో పరవాడలో కూడా నిర్వహించారు. వాల్మీకి నాగరాజు గారు గోపాలపట్నం కళాశాల, అదేవిధంగా చేమలాపల్లి గ్రౌండ్స్లో కూడా నిర్వహిస్తున్నారు. గాజువాకలో కూడా టోర్నమెంట్ నిర్వహించారు. దీనికి పరవాడ, గాజువాక, పెందుర్తి, విశాఖపట్నం ఇలా అనేక ప్రాంతాల నుంచి వచ్చిన టీమ్స్ అన్నీ కూడా 2 రోజుల పాటు చక్కగా ఆడుకొని ఈ పోటీలను విజయవంతం చేస్తున్నారు. రేపు ప్రత్యేకంగా సెమీఫైనల్స్, ఫైనల్స్ మ్యాచ్ కూడా ఇక్కడ జరగనున్నాయి. విజేతలకు బహుమతులు కూడా ప్రదానం చేయనున్నారు. నేను ప్రత్యేకంగా వీరిని అభినందించేది ఏంటంటే, ఎప్పటికప్పుడు అందరూ కలుసుకోవడం వల్ల చాలా వరకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అందరూ కూడా రిలాక్స్గా కూడా ఉంటారు. ఒకవైపు ఆడుతూనే మరోవైపు అందరూ కూర్చొని ఎంజాయ్ చేయడం కూడా జరుగుతుంది. ప్రత్యేకంగా నన్ను కూడా వీళ్ళు పెట్టుకున్న ప్రతి టోర్నమెంట్కి కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మొన్న అనంతపురంలో జరిగిన టోర్నమెంట్లో కూడా ఇందులో ప్లేయర్స్ కూడా పాల్గొనడం జరిగింది. అక్కడ కూడా చక్కని ప్రతిభా పాఠవాలు ప్రదర్శించారు. విశాఖపట్నంలో జర్నలిస్టుల్లో మంచి క్రీడాకారులు ఉన్నారు. భవిష్యత్తులోనే స్పోర్ట్స్ స్టేడియం వేదికగా కూడా ఒక టోర్నమెంట్ పెడదామని ఆలోచన ఉంది. దానికి కూడా త్వరలోనే ఎన్నికలు, జనరల్ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే అంకురార్పణ చేస్తాం. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో అందరూ బిజీగా ఉన్నారు కాబట్టి ఈ 2 రోజులు మ్యాచ్లు అయిపోయిన తర్వాత నెక్స్ట్ టోర్నమెంట్ క్రికెట్ టోర్నమెంట్ స్టేడియంలోనే పెడదామని ఒక ఆలోచన ఉంది. దానికి కూడా ఈ అసోసియేషన్ ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలనేది కూడా మేము అందరం కూడా, నాగరాజు అలాగే ఔత్సాహిక ప్లేయర్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఆ టోర్నమెంట్ కూడా పెడతాం. ఇందులో పాల్గొన్న క్రీడాకారులందరికీ కూడా, జర్నలిస్ట్ సోదరులకి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, లాభాపేక్ష లేకుండా, స్వార్థం లేకుండా నేను ఎప్పుడు కూడా మీతోనే ఉంటాననే ఆ విషయం మీ అందరికీ తెలుసు. అలాగే మీరు ఆహ్వానించిన ఏ కార్యక్రమాన్ని కూడా తప్పకుండా వస్తాను. కొద్దిగా ఆలస్యమైనందుకు నన్ను క్షమించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. గవర్నర్ గంట్ల శ్రీనుబాబు గారికి, అలాగే టోర్నమెంట్ నిర్వాహకులు రామకృష్ణ గారికి, సునీల్ గారికి ముందు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. విశాఖపట్నంలో శ్రీనుబాబు గారు చెప్పినట్టు 6 నెలలకి 3 నెలలకి టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. అసలు ఈ క్రికెట్ పోటీలు ఇలా మొదలుపెట్టడానికి కారణమే శ్రీనుబాబు గారు, సోడిశెట్టి దుర్గారావు గారు. వాళ్ళు స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ స్పోర్ట్స్, స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ పెడుతూనే ఉన్నారు. తర్వాత మనోల్ సైజ్ క్రికెట్ పోటీలు తర్వాత మేము పెట్టడం జరుగుతుంది. అలాగే వచ్చే నెలలో కూడా టోర్నమెంట్ పెడతారని చెప్పారు. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ టోర్నమెంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఎవరు గెలిచినా జర్నలిస్టులు గెలిచారని అనుకోవాలని కోరుకుంటున్నాను.